చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందాక చక్కని పాట ఒకటి పాడుకున్నాం, నీ దయలో నేనున్నా ఇంతకాలం. మరి మనుషులుగా మనము ఈ భూమి మీద ఇంకా జీవిస్తూ ఉన్నామంటే దాని వెనుకున్నటువంటి కారణము దేవుని యొక్క దయ. దేవుని దయ, దేవుని కృప, దేవుని ప్రేమ మన పట్ల లేకపోతే మనము ఒక క్షణము కూడా ఈ భూమి మీద బ్రతకలేం. ఒక భక్తుడు రాశాడు, ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. చూసారా, భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులమైన మనకు ఉండవలసిన జ్ఞానం ఏంటంటే దేవుని దయ అనేటువంటిది లేకపోతే మనం క్షణము కూడా బ్రతకలేమనేటువంటి జ్ఞానము, మనము ఆ తెలివిని మనం సంపాదించుకున్నప్పుడు అది మనలను దేవుని కొరకు జీవించేలాగా చేస్తుందన్నమాట. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు మనము, మన కుటుంబము, మన బిడ్డలు అందరూ కూడా అన్ని విషయాలలో దీవించబడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మరి దేవుని దయలో మనమందరమును కూడా మరి సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపాడు. 60వ కీర్తనలో ఉంటుంది, సంవత్సరమను దయా కిరీటము నీవు అనుగ్రహించి ఉన్నావు, దయచేసి ఉన్నావు. సంవత్సరం అనేటువంటిది, నూతన సంవత్సరం అనేటువంటిదంట ఒక దయా కిరీటం లాంటిది. ఏమండి, దేవుడు మన పట్ల చూపిన దయ అది ఒక కిరీటం. అయితే దేవుడు ఇచ్చేటువంటి సంవత్సరాలను మరి ఆ యొక్క దయా కిరీటాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకునే వారిలాగా మనం ఉండాలి. చూడండి, మనం బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం, ధనాన్ని జాగ్రత్త పరుచుకుంటాం, అన్నీ భౌతికమైనటువంటివి జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటిని మనము జాగ్రత్తగా దాచుకోవాలి. దేవుడిచ్చే సమయాన్ని, దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని, దేవుడిచ్చేటువంటి సమస్తమైన ఈవులను బట్టి మనము దేవునిని స్తుతించేవారిగా, మరి దేవునిని ప్రేమించేవారిగా, దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించేవారిగా, దేవుని కొరకు బ్రతికేవారిగా మనము ఉండాలన్నమాట. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదిగా ఉన్నది అంటే దేవుడు మనుషులందరినీ కూడా, మానవులందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనం చదివినటువంటి భాగాన్ని మనం పరిశీలించినట్లయితే తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని, అంటే తీసుకొచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుక్కొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిదిగా ఉన్నదంటే మరి చిన్న బిడ్డలైన వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లోకంలో కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, ఏమనంటే చిన్న బిడ్డలు ఎవరంట, దైవాంశ సంభూతులు అంటారు. అంటే దేవునితో సమానులు, అంటే వారికి పాపం అనేటువంటిది తెలియదు. నిజమే, దేవుడు పరిశుద్ధుడు. మరి చిన్న బిడ్డలైనటువంటి వారు పాపము ఎరుగని వారై వారు పరిశుద్ధముగా జీవించేటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటారని దాని యొక్క భావం అన్నమాట. కాబట్టి దేవుడు చిన్న బిడ్డలైన వారిని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో వారిని గురించి దేవుడు ఎంతగానో మరి శ్రేష్టమైన సంగతులను అక్కడ రాసినాడు. చిన్న బిడ్డలను ఏమంటున్నాడు, నా యొద్దకు రానీయుడి. మనము చిన్న బిడ్డలైన వారిని కొన్నిసార్లు ఏం చేస్తామంటే ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర వదిలేసి వస్తాం. కానీ ఎస్తేరు మాత్రం అంత దూరం నుండి నడిచి వచ్చినా, బండి మీద వచ్చినా, ఆటోలో వచ్చినా మరి చిన్న బిడ్డలే కదా అని చెప్పి ఇంటి దగ్గర విడిచిపెట్టి రాదు. మరి నిజంగా అది మంచి లక్షణం అన్నమాట. మన బిడ్డలు దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని సన్నిధిలో గడపాలి, మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినాలి, దేవుని సన్నిధిని వారు అనుభవించాలి, దేవుని యొక్క పాటలు వారు వినాలి, నేర్చుకోవాలి. అప్పుడు మనము వారికి భౌతికంగా మనం వారికి సంపాదించి ఇచ్చేటువంటి దానికంటే కూడా దేవుని సన్నిధిలో వారికి
మనం ఇస్తున్నటువంటి ఆ సమయము అవకాశం అనేటువంటిది వారికి ఇంకా 1000 రెట్లు ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహిస్తుందన్నమాట. అందుకే అంటాడు దావీదు మహారాజు ఏమన్నాడంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఆయన యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చెప్పి మరి కీర్తనలు 16వ అధ్యాయంలో 10వ వచనంలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది మంచి లక్షణం. మన బిడ్డలైన వారు దేవుని సన్నిధిలో వారు పెరగాలి. వారు ఒలీవ మొక్కల వలె ఎదిగేవారిగా ఉంటారంట. వారు ఖర్జూరపు మొక్కల వలె చెట్ల వలె మొవ్వ వేస్తూ ఎదిగేవారిగా ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వారిని మీరు ఆటంకపరచవద్దు, మీరు వారిని ఆటంకపరచవద్దు అంటున్నాడు. అంతేకాదు చిన్న బిడ్డలైన వారిని ఎలా దేవుడు ప్రేమిస్తున్నాడో మరి పెద్దవాళ్ళను ప్రేమించట్లేదా దేవుడు అంటే, పెద్దవాళ్ళు కూడా చిన్న బిడ్డల లాంటి మనస్సు కలిగి జీవిస్తేనంట వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. చిన్న బిడ్డలను ప్రేమిస్తున్నాడు. వారిని నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దని వారిని ఆశీర్వదించాడంట, ఎత్తుకున్నాడంట, కౌగులించుకున్నాడంట, వారిని ఆశీర్వదించినాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడతాం. మరి పెద్దవారి సంగతి ఏంటంటే, పెద్దవారు ఏమై ఉండాలి అంటే చిన్న బిడ్డల వంటి స్వభావాన్ని వారు కలిగిన వారిగా ఉండాలి. ఇటు చూడండి, అటు ఇటు చూడకూడదు. పిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు, మిగిలిన వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి. మరి చూడండి, చిన్న బిడ్డల లాంటి స్వభావం. ఇక్కడ చిన్న బిడ్డలంటే 2 రకాల స్వభావాలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను, పెద్దవాడినైన తర్వాత పిల్లవాని చేష్టలు విడిచిపెట్టేసి పెద్దవాని వలె నేను ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. చూసారా, పిల్లవాని వలె ఉండమంటే పిల్లవాని చేష్టలు ఏంటంటే, పిల్లలు ఎటుబడిదేడు చూస్తూ ఉంటారు, వాళ్ళ సందర్భం తెలియదు, సమయం తెలియదు, ఏం తెలియదు. మరి పెద్దవాళ్ళు కూడా అలా చూస్తే ఎలా? ఇదనమాట ఇక్కడ చిన్నపిల్లల్లాగా ఉండవద్దు అని బైబిల్ చెప్తుంది. కొన్ని సందర్భాలలో మీరు చిన్నపిల్లల్లాగా ఉండాలని చెప్తుంది. చిన్నపిల్లల్లాగా ఎక్కడ ఉండాలంటే మీ స్వభావము చిన్నబిడ్డల వలె పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపము లేనిదిగా ఉండాలి అని దాని యొక్క భావం. చిన్నబిడ్డలాగా ఉండవద్దని కొన్ని చోట్ల ఉన్నది. అదేంటంటే చిన్నపిల్లలకి వారికి తెలియదు. కొంతమంది పాస్కి వెళ్తారు, 2కి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే అక్కడే పడుకుని వాటిని అలుగుతూ ఉంటారు. అది ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చిన్నపిల్లల వారికి తెలియదు, అది ముట్టుకోకూడదని తెలియదు. కొంతమంది క్యాండిల్ వెలిగిస్తే దాని దగ్గరికి వెళ్ళి క్యాండిల్ పెట్టేసుకుంటారు, కాలిపోతూ ఉంటాయి చేతులు, ఎందుకంటే వారికి తెలియదు. కాబట్టి మనము కూడా మరి చిన్న బిడ్డల వంటి స్వభావం అంటే అలాంటి స్వభావాలు మనలో ఉండకూడదు. మనకి దేవుడు తన యొక్క వాక్యము ద్వారా ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనము ఆత్మీయముగా ఎదగాలి. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మంచిది కాదు, ఏది పవిత్రము, ఏది పవిత్రము కాదు, ఏది దేవునికి దేవునికి ఇష్టము, ఏది దేవునికి ఇష్టము కాదు, ఏది మన బిడ్డలకు ఆశీర్వాదము, ఏది మన బిడ్డలకు ఆశీర్వాదం కాదో అవన్నీ కూడా మనము జాగ్రత్తగా తెలుసుకుని మనం మన బిడ్డలను పెంచుకుంటున్నప్పుడు, పోషిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి కూడా ఉంటాయి. కాబట్టి చిన్న బిడ్డలను ప్రేమిస్తున్నాడు. రెండవది ఏంటంటే పెద్దవారైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే చిన్న బిడ్డల మనస్సు కలిగిన వారిగా ఉండాలి. మనము మత్తయి సువార్తలో ఉంటుందన్నమాట, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మార్పు చెంది మనం ఎలా ఉండాలంట? చిన్న బిడ్డల వలె మనము మారాలి. అంటే చిన్న బిడ్డలు అంటే దాని యొక్క స్వభావం ఏంటంటే వారు పాపము లేని వారై ఉన్నారు అనేది అక్కడ దాని యొక్క భావం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము మొట్టమొదట మన బిడ్డలను విషయమై మనము ఎక్కువగా ప్రార్థించేవారిగా మనం ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. మన బిడ్డలు ఏంటంటే దేవుని కొరకు బ్రతికేవారిగా మనం వారిని పెంచాలన్నమాట. మన బిడ్డలను దేవుని కొరకు బ్రతికేవారిగా వారిని మనము పెంచేవారిగా ఉండాలి. మరి వారిని దేవుని కొరకు పెంచాలంటే మొట్టమొదట మనము దేవుని కొరకు పెరిగేవారిగా తల్లిదండ్రులైన వాళ్ళు అలా ఉండాలి. మరి ఎస్తేరు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి నేర్చుకోవడానికి బిడ్డ ఇష్టపడుతూ ఉంటుంది. మరి తన భర్త కూడా చక్కగా సహకరిస్తూ ఉంటాడు.
మరి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు అది మన బిడ్డలైన వారికి మనము నేర్పించగలుగుతాం. భూమి మీద మన బిడ్డలైన వారికి మొట్టమొదట టీచర్స్ ఎవరంటే ఎవరు? తల్లిదండ్రులు. అర్థమైందా? స్కూల్లో టీచర్స్ కాదు. స్కూల్లో టీచర్స్ మనకు పిల్లలకి పాఠాలు చెప్పి మన ఇంటికి పంపించేస్తారు. కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డలైనటువంటి వారికి నిజమైనటువంటి ఉపాధ్యాయులు, నిజమైన టీచర్స్ అన్నమాట. వారిని మనము ఆత్మీయముగా మనము పెంచవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. యేసు ప్రభువు కూడా చిన్నవాడిగా ఉన్నప్పుడు మరి యోసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభు విషయమై వారు జాగ్రత్తలు కలిగిన వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలా చాలామంది వారి పిల్లలను ప్రార్థనలో పెంచారు. వారి పిల్లలను క్రమమైనటువంటి భక్తి జీవితంలో వారిని పెంచారు. వారు జీవితంలో ఎంతో ప్రయోజకులయ్యి దేవుని నామాన్ని ఘనపరిచిన వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో పిల్లలు చాలామంది తల్లిదండ్రులకు వారు అవమానాన్ని తెచ్చేటువంటి వారిగా ఉండడము మనము గమనిస్తున్నాం. అనేకమైన వ్యర్థమైనటువంటి వ్యసనాలు, వ్యర్థమైన అలవాట్లు, మరి వ్యర్థమైనటువంటి విధానాలలో వారు జీవిస్తున్నటువంటి విధానము మనము చూస్తున్నాం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే దానిలో కొంత సగం భాగము తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం. వారి కొరకు మనం ప్రార్థించాలి, వారికి వాక్యాన్ని నేర్పించాలి, వారికి సన్మార్గాన్ని మనం తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల వలె, ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె, యోసేపు వలె, వారు కూడా సమూయేలు వలె మరి దేవుని సన్నిధిలో ఎదిగి వారు దేవుని నామాన్ని మహింపరచడానికి అవకాశము ఉంటుందన్నమాట. లేని ఎడల వారు త్రోవ తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి చూడండి, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆ విషయాన్ని దేవుడు ముందుగానే వ్రాసి ఉంచినాడు. మన బిడ్డలైన వారి కొరకు దేవుడు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నిటినీ కూడా ముందుగానే తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. కొంతమంది దేవుని వాక్యాన్ని ఎరుగక, వారి బిడ్డలను ఎలాగూ పోషించాలో, ఎలాగూ పెంచాలో తెలియక వారు దారి తప్పిపోయిన తర్వాత, త్రోవ తప్పిపోయి పాడైపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. అయ్యో, నా కుమారుడు పాడైపోయాడు, నా మాట వినడం లేదు, మేము చెప్పిన పని చేయడం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం ఏం చేయాలంట? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. యేసయ్య మార్గములో, దేవుని యొక్క వెలుగు మార్గములో, పరిశుద్ధమైన మార్గములో వారు నడిచే విధముగా మనం ఏం చేయాలంట? వారికి దేవునిని గూర్చినటువంటి ఆ సంగతులు వారికి తెలియచేస్తూ ఉండాలి. మనము ఈ వాక్యాన్ని మీరు గుర్తుంచుకోండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి పూర్వకాలము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వారు మరి యూదులైన వాళ్ళు జ్ఞానవంతులుగాను, బలవంతులుగాను, అలాగే ఆరోగ్య విషయంలోనూ, మానసికముగాను వారెంతో బలవంతులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని యొక్క వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు అనమాట. చూడండి, ఇక్కడ 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 4వ వచనం నుండి చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. మొట్టమొదట చూడండి, ఇక్కడ నుండి జాగ్రత్తగా చదవండి. మొట్టమొదట దేవునిని మనము పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించేవారిగా, ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి. తరువాత ఏంటంటే, ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఎవరి హృదయంలో? మొట్టమొదట పెద్దలమైనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయంలో మనము ఉంచుకోవాలి. మొట్టమొదట
మనము నేర్చుకోవాలా, మనము దేవుని యొద్ద నేర్చుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యొద్ద మీరు నేర్చుకొనుడి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలా. మనము మన బిడ్డలైన వారికి శ్రేష్టమైనటువంటివి నేర్పించాలంటే, వారు ఆశీర్వదించబడేటువంటి బిడ్డలుగా ఉండాలంటే మొట్టమొదట మనము నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ మీ హృదయంలో ఎక్కడ ఉండాలంట? అవి ఇంటి మీద కాదు, ఇంటి బయట కాదు. వాక్యాలు ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. కొంతమంది బైబిల్లోనే ఉంచుతారు వాక్యాలు, హృదయంలో ఉంచుకోరు. హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని. హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యము మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇక్కడ నుండి జాగ్రత్త చదవండి. 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయాలంట? ఏం చేయాలంట? మీ కుమారులు ఎవరికి? మామగారిగా, అమ్మగారిగా? ఎవరికి? మొదట మనం నేర్చుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే, నీ బిడ్డలైనటువంటి వారికి నీవు అభ్యసింప చేయాలి వాటిని. తరువాత నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. మనం టీవీ పెట్టేసి అదిగోరా పోగు వస్తుందా చూడరా, లేకపోతే ఈ సీరియల్ వస్తుంది చూడరా, లేకపోతే మోటు పత్తులు ఏదో ఉంటాయి కదా పిల్లలే, అవి ఇవి చూపించుకోవడం, లేకపోతే మనం వారి చేతిలో సెల్ ఫోన్ పెట్టేసి మన పనులు మనం చేసుకోవడం ఈ దినాల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డలైన వారికి ఏదైతే అలవాటు చేస్తామో అదే వారు నేర్చుకుంటారు, దానికి అలవాటు పడిపోతారు. మనం ఫస్ట్ నుండి వారికి దేవుని వాక్యాన్ని మనం నేర్పిస్తూ ఉన్నామనుకోండి, దేవుని యొక్క సంగతులను వారికి బోధిస్తూ ఉన్నామనుకోండి, వారు వాటికే అలవాటు పడతారు. మనం మొదటి నుండి మనం వేటిని వారికి అలవాటు చేస్తామో వాటికే వారు అలవాటు పడిపోతారు. అది లేకపోతే వాడు ఏ పని చేయనంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హన్నాకు పిల్లలు లేరు, వివాహమైంది కానీ పిల్లలు లేరు. అనేక సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఆమెకి సంతానం లేదు. సంతానం లేని పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుందంటే, మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే మనుషులను ఆధారం చేసుకోలేదు. ఆమె మరి చూడండి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. జాగ్రత్తగా వినాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అన్నట్లుగా ఆమె ఏం చేసిందంటే, జ్ఞానమును కలిగినటువంటి వ్యక్తిగా ఆమె దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసింది. దేవునిని అడిగినప్పుడు దేవుడు ఆమెకి ఒక కుమారుని ఇచ్చినాడు. కుమారునిస్తే ఆ కుమారుడు పుట్టకముందే ఆమె ఏం చేసుకుంది? ఈ బిడ్డను నేను నీకే ఇస్తాను ప్రభువా, నీవు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నేను నీకే ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ప్రథమ ఫలము దేవునిది. ప్రథమ ఫలము దేవునిది. మీ ఇంటిలో పుట్టినటువంటి కుమార్తె అయినప్పటికీ కుమారుడైనప్పటికీ మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ దేవుని పని చేయాలా, దేవునికి సమర్పించాలా. అర్థమైందా? అది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఏం చేసింది? ఆ సమూయేలుని దేవునికి సమర్పించేసింది. దేవునికి సమర్పించిన తర్వాత దేవుడు ఇంకా అద్భుతం చేసినాడు. ఏమిటంటే, ఆమెకి ఇంకా 5 సంతానాన్ని ఇచ్చినాడు. కుమార్తెలను ఇచ్చినాడు, కుమారులను కూడా ఇచ్చాడు. చూడండి, దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. చాలామంది ఏంటంటే దేవుని నమ్ముకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మంచి దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, పాపములను క్షమించే దేవుడు, పాపములను క్షమించి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, అంత మంచి దేవుణ్ణి మనం ఆరాధించడానికి, నమ్ముకోవడానికి చాలామంది చింతపడుతూ ఉంటారు. వారి బాధల్లోనే వారు ఉండిపోవడానికి ఇష్టపడతారు, వారి కష్టాల్లోనే వారు ఉండిపోవడానికి ఇష్టపడతారు. కానీ దేవుని యొద్దకు వచ్చి వాటి నుండి విడుదల పొందడానికి చాలామంది ముందుకు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా తనకున్నటువంటి బలహీనతను బట్టి ఆమె మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళింది. చూడండి, కుమారులే, బిడ్డలే లేరు, అసలు పిల్లలే లేరు, సంతానమే లేదు. అలాంటి వ్యక్తికి దేవుడు ఒక కుమారుని ఇచ్చినాడు మొదట, తరువాత ఇంకా 5 సంతానాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి వారిని ఆ వ్యక్తిని దేవుని సన్నిధిలో పెంచడం వల్ల ఆ వ్యక్తి ఒక గొప్ప నాయకుడైపోయినాడు. మరి దావీదు అనేటువంటి గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తికి తన తల్లిదండ్రులు దేవునిని గురించినటువంటి మాటలు ఇక్కడ రాయబడినట్లుగా, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు దేవుని వాక్యమును గురించి, దేవుని గురించి నీవు మాట్లాడాలి. ఆనాడు అలాగ మాట్లాడారు కాబట్టి వారు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దావీదు లాంటి వారు, షడ్రక్ మెషక్ అబెద్నెగో లాంటి వారు, దానియేలు లాంటి వారు, యోసేపు లాంటి వారు, వీరందరూ కూడా ఎవరు అంటే వారి తల్లిదండ్రులు నేర్పినటువంటి వాక్యములను బట్టి వారు దేవుని శక్తిని వారు తెలుసుకోగలిగినారు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోగలిగినారు. దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసుకోగలిగినాడు. దేవుడు ఎలా ఆశీర్వదించగలడో వారు తెలుసుకోగలిగినారు. కాబట్టి వారు దేవుని కొరకు జీవించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముగించుకుందాం, సమయము లేదు కనుక. మరి చూడండి, ఇక్కడ తరువాత ఏమంటున్నాడంటే, వాటిని గూర్చి నీవు మాట్లాడాలి, మనం మాట్లాడాలి. వాటిని సూచనగాను వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. మనకేంటంటే తాయితులు కట్టుకుంటాం. దేవుని వాక్యాన్ని కట్టుకోమంటే ఏం చేస్తున్నారు మనుషులు? తాయితులు మెళ్ళ ఒకటి, ఆ చేతికోటి, ఈ చేతికోటి, ఈ కాలుకు ఒకటి, ఆ కాలుకు ఒకటి. ఏమండి, దారాలు కట్టుకుంటే ఏం జరుగుద్ది? దారాలు ఏం చేస్తాయండి? కాళ్ళకు అడ్డం పడతాయి. అంతేగాని వాటి వలన ఏమీ ఉపయోగం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన వాక్యాలు రాసుకోమంటున్నాడు. ఆ వాక్యాలు మన హృదయంలో ఉంటే మనం చేత్తో పనిచేసేటప్పుడు దానికి సంబంధించిన వాక్యాలు మనకి జ్ఞాపకం వస్తాయి. కాలుతో నడిచేటప్పుడు ఆ వాక్యాలు జ్ఞాపకం వస్తాయి. ఆలోచించేటప్పుడు దానికి సంబంధించినటువంటి వాక్యాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. మనం ఎలా జీవించాలో, ఎలా ఆశీర్వాదం పొందుకోవాలో వాటి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు. అర్థమైందండి? కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ యొక్క వాటి గురించి మాట్లాడాలి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నులకును నీ కన్నుల నడు బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధకముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. చూడండి, మనము దేవుని యొక్క వాక్యాలను అలాగూ ఉపయోగించుకున్నప్పుడంట అవన్నీ కూడా మనకి ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఇలాగూ మనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మరి దేవుని యొక్క ఆశీర్వాదం తర్వాత ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. తర్వాత చదువుకోండి, 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అని గుర్తుంచుకుని వాటిని తర్వాత మీరు చదువుకోండి చక్కగా. మరి అవన్నీ కూడా మనకి ఆశీర్వాదం ఇస్తాయి. కాబట్టి ఈ వాక్యం ఎందుకు చదివించినాను నేను అంటే, ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాటను బట్టి, నీ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. నీ బిడ్డలు నీ మాట వింటారు, నీకు లోబడతారు. నీ మాట వింటారు, నీకు లోబడతారు, నీకు గౌరవాన్ని తీసుకొస్తారు, నీకు మంచి పేరు తీసుకొస్తారు. అలాగే దేవుని నామానికి మహిమకరముగా వారు జీవిస్తారు, నీకు సంతోషాన్ని కలిగిస్తారు. కొంతమంది పిల్లల్ని గారాబం చేస్తారు. వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ వారిని గద్దించరు. అది కూడా తప్పే. బెత్తం వాడని కుమారుడు అంట ఏం చేస్తాడు? తండ్రికి చేడు తెస్తాడంట, సిగ్గును తీసుకొస్తాడంట. ఏమండి, మనం పిల్లలని ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దించాలి, ఎంతవరకు శిక్షించాలో వారిని శిక్షించాలి, అలాగే ఎంతవరకు వారిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి. నీవు కోపపడు పిల్లల మీద, కానీ వారి మరణాన్ని నీవు కోరుకోకూడదు అని కూడా వాక్యంలో ఉన్నది. ఎందుకంటే వారికి దేవుని వాక్యాన్ని మనము బోధించినప్పుడు వారు ఎలా తయారవుతారంటే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతారంటే, మనము నోటితో దీర్ఘాయుష్మానుభవ అన్నామనుకోండి, వారికి దీర్ఘాయుష్ వచ్చేస్తా రాదు. ఏమండి, మనము దీవించినంత మాత్రాన కాదు, కానీ వారికి మనము దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వారు నడవలసిన త్రోవలో వారు నడుస్తారు. వారు నడవలసిన త్రోవలో వారు నడిచినప్పుడు వారు ఏం చేస్తారు? తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఎఫెసీ పత్రికలో చూడండి, ముగించుకుందాం. ఎఫెసీ పత్రికలో ఒక వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. 6వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను, వినండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు
నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలంట? దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తే సరిపోద్దా? లేదు. మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. వారు వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను సన్మానిస్తారు. దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. దీర్ఘాయుష్ అంటే భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడం మాత్రమే కాదు, పరలోకములో దేవునితో కూడా జీవించేటువంటి నిత్య జీవాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. దీర్ఘాయుష్ అంటే భూమి మీద జీవితం కాదు, దేవునితో కూడా జీవించే, సదాకాలము దేవునితో జీవించేటువంటి ఆ పరలోకపు ఆశీర్వాదం, పరలోకపు ఆనందం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పిల్లలైన వారికి దేవుడు నేర్పిస్తున్న విధానం. మీకు దీనికి లింక్ అనమాట. అది ఏది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము ఈ వాక్యానికి లింక్. ఆ వాక్యం మనం నేర్పించినప్పుడు బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వారు ప్రయోజకులు అవుతారు, వారు జ్ఞానవంతులు అవుతారు, దేవుని యందు భయభక్తులు గలవారు అవుతారు, ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా ఉంటారు. తరువాత భాగము చూద్దాం. క్రిందకి 4వ వచనం నుండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. బాగా మనము వారికి బలమైన ఆహారం పెడితే సరిపోదు. ఏం కావాలంట? వారిని శిక్షలో పెంచాలంట, అలాగే బోధలో కూడా వారిని శిక్షించాలి. ఎలా శిక్షించాలి? కొట్టడమా? కాదు. మొట్టమొదటి ఏంటంటే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, వారిని దేవునికి అప్పగించాలా, మన ప్రయత్నం మనం చేయాలా, దేవుని మీద మనం భారము మోపాలి, దేవునికి ఆ బిడ్డలను అప్పగించాలా. ప్రతిదినము కూడా మనం మన బిడ్డలైన వారిని దేవునికి అప్పగించాలా ప్రార్థన ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది తల్లులు వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు, వారికి భక్తి నేర్పించినారు, వారు ఎంతో గొప్పవారైనారు. అలాగే తరువాత మన సమాజంలో కూడా ఎంతోమంది భక్తులు, జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు ఉన్నాడు. తన తల్లి గురించి గొప్ప సాక్ష్యం అనమాట. ఒక పుస్తకం ఉంటుంది జాన్ వెస్లీ గారు. ఆ తల్లికి మరి 11 మంది అనుకుంటే సంతానం. వారి కొరకు ప్రతిదినము కూడా ఆమె ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థన చేసేదట. అప్పుడు దేవుడు ఆ 11 మంది సంతానంలో నుండి జాన్ వెస్లీని దేవుడు లేవనెత్తుకున్నాడు. మరి జాన్ వెస్లీ ఒక్కడు ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని యొక్క సువార్త చేత నింపేశాడు. అనేక లక్షల కొలది మంది ప్రజలు రక్షణ పొందడానికి కారకురైనాడు. ఎవరు? దాని వెనుకున్నటువంటి కారణం ఎవరంటే తన తల్లి, ప్రార్థించే తల్లి. మనము మన బిడ్డల కొరకు ప్రార్థించాలి మొదట, తరువాత వారిని శిక్షించేవారిగా కూడా ఉండాలి. వారిని శిక్షించాలి, శిక్షించవలసిన చోట శిక్షించాలి. మనం వారిని గారాబం చేయకూడదు. ఏమండి? వారిని శిక్షించే చోట శిక్షించాలి, ప్రేమించే కాడ ప్రేమించాలి, నేర్పించే కాడ నేర్పించాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, బోధలోను వారిని పెంచుడి. దేవుని యొక్క వాక్యాన్ని కథల రూపంలో వారికి మనము నేర్పించేవారిగా ఉండాలి. మన ప్రయత్నం మనం చేయాలి, అలాగే దేవుని ప్రయత్నం, దేవుడు చేయవలసిన దాన్ని దేవునికి మనము అప్పగించేవారిగా కూడా మనం ఉండాలి. మన బిడ్డలు అది ఇది అయిపోవాలి అని మనం ముందే వాటిని గురించి ఈ దినాల్లో ఏంటంటే పిల్లల కోసము లక్షలు ఖర్చు పెడుతున్నారు. నిజంగా ఎంత అజ్ఞానం ఇది! ఏమండి? పిల్లల కోసం, చదువుల కోసము లక్షలు ఖర్చు పెట్టేటువంటి మనుషులు కనపడుతున్నారు. దేవునికి బిడ్డలను అప్పగించేవారు కనిపించడంలా. ఏమండి? దేవుని కంటే మనుషులు ఎక్కువ జ్ఞానం ఇస్తారా? ఏమండి? డబ్బులు ఖర్చు పెట్టవచ్చును కానీ జ్ఞానము ఇవ్వాలంటే, ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అవ్వాలంటే దేవుడే ఆ వ్యక్తిని, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానమునకు మూలం. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ దినాలలో డబ్బు ఉంది కదా అని చెప్పి ఎలా ఖర్చు పెట్టాలో వారికి, దేవునికి ఖర్చు పెట్టరు, అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు. మా బిడ్డలను అయితే మేము పెద్ద స్కూల్స్లో చదివించలా. మా వాడు ఉంటాడు, వాడిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. గ్లాడీ ఉంది, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయింది, కాలేజ్ ఫస్ట్ సెకండ్ వచ్చినట్టు ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి మనము జీవించాలి. మనము దేనికి ఖర్చు చేయాలో దాన్ని ఖర్చు చేయం, దేనికి ఖర్చు చేయకూడదు దానికి ఎక్కువగా ఖర్చు. ఎలా ఆశీర్వదించబడతారు మన బిడ్డలు? మనం ఎలా ఆశీర్వదించబడతాం? లేదు. చూడండి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. పూర్వదినాలలో వారు దేవునికి అప్పగించినారు వారి బిడ్డల్ని. వారు జ్ఞానవంతులయ్యారు, ప్రయోజకులయ్యారు. వారు భూమి మీద వారి తల్లిదండ్రులకు పేరు తెచ్చిన వారు ఉన్నారు, దేవుని నామానికి మహిమ తెచ్చిన వారిగా ఉన్నారు. కాబట్టి మనము కూడా మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తులైన వారిని మనము వెంబడించాలి. ధనము అనేటువంటిది ఉంది, మరి జ్ఞానం అనేది ఉన్నది, బలం అనేది ఉన్నది. ఇవన్నీ కూడా మనము దేవుని కొరకు ఉపయోగించేవారిగా ఉంచాలి. దేవుడు మనకిచ్చే ఆయుష్ను దేవుని కొరకు మనము ఖర్చు చేసేవారిగా